హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు రెసిపీ మిక్స్డ్ సీడ్స్ బీట్రూట్ మిక్చర్. దానికోసం ఫస్ట్ ఇలా ఒక 50 గ్రామ్స్ బాదాం, పిస్తా, క్యాష్యూ తీసుకున్నాను. నెక్స్ట్ ఒక 100 గ్రామ్స్ పంప్కిన్ సీడ్స్, 100 గ్రామ్స్ సన్ఫ్లవర్ సీడ్స్, 100 గ్రామ్స్ చియా సీడ్స్, 100 గ్రామ్స్ నువ్వులు, ఇంకో 100 గ్రామ్స్ ఫ్లాక్స్ సీడ్స్, ఇంకో 100 గ్రామ్స్ పీనట్స్ తీసుకున్నాను. ఈ మిక్స్డ్ సీడ్స్ తీసుకోవడం వల్ల మనకి మంచి ప్రోటీన్, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ అనేవి వస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయండి. మన బోన్ హెల్త్ కానీ, స్కిన్ కానీ, హెయిర్ కానీ చాలా మంచిది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్క సీడ్స్ వేసుకొని మనం రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను పీనట్స్, బాదాం, పిస్తా, క్యాష్యూ వేసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను. పిస్తాస్ ఇంకా ఆల్మండ్స్ వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఉంటుంది అండ్ బీపీని కూడా మనం తగ్గించుకోవచ్చు. పీనట్స్ ఇంకా ఆల్మండ్స్ లో ఎక్సలెంట్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనేది ఉంటుంది అండ్ దీనిలో కాల్షియం కూడా ఎక్కువ ఉండడం వల్ల మన మజిల్ గ్రోత్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆల్రెడీ రోస్టెడ్ నువ్వులు తీసుకున్నాను, సో మళ్ళీ రోస్ట్ చేయట్లేదు. అందరికి తెలిసిందేనండి, నువ్వులు హై ఇన్ కాల్షియం. ఇప్పుడు కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని అవి కూడా రోస్ట్ చేసుకుందాము. దీనిలో ఉండే జింక్, సెలీనియం వల్ల మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇన్ఫెక్షన్స్ కూడా త్వరగా రాకుండా చేస్తుంది. ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తుంది అండ్ హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ అనేది పెరగడానికి హెల్ప్ అవుతుంది. ఇందులో వైటమిన్ ఈ ఉండడం వల్ల మన హెయిర్ గ్రోత్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. బాగా రోస్ట్ అయినప్పుడు కొంచెం ఇలా బల్జ్ అవుతాయి. అలాంటప్పుడు మనం తీసి ఇంకా పక్కన ప్లేట్ లో పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు పంకిన్ సీడ్స్ కూడా తీసుకొని అవి కూడా రోస్ట్ చేసుకుందాము. దీనిలో ఉండే మెగ్నీషియం లెవెల్స్ వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు చక్కగా తినొచ్చు. అండ్ ఆల్సో ఈ మెగ్నీషియం ఉండడం వల్ల స్ట్రెస్, యాంగ్జైటీ కూడా తగ్గుతుంది. ఈ సీడ్స్ మెలటోనిన్ అనే హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాని వల్ల మన స్లీప్ క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇవి కూడా సన్ఫ్లవర్ సీడ్స్ లానే కొంచెం బల్జ్ అయ్యాయి, సో ఇంకా తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ 100 గ్రామ్స్ ఫ్లాక్స్ సీడ్స్ ని కూడా మనం బాగా రోస్ట్ చేసుకుందాము. అందరికి తెలిసిందేనండి, హెయిర్ గ్రోత్ కోసం ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఫ్లాక్స్ సీడ్సే. కానీ ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల హార్ట్ హెల్త్కి చాలా మంచిది. హార్మోన్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఎస్పెషల్లీ పీసీఓస్ ఉన్న ఆడపిల్లలకి అండ్ ఆల్సో మెనోపస్ స్టేజ్లో ఉన్న ఆడవాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు బీట్రూట్ని ఇలా చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ టెక్స్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. బాదం, పిస్తా, క్యాష్యూని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. అన్నీ ఒకటే సైజులో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి. ఇప్పుడు కొంచెం తాటి బెల్లం కూడా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయిలో ఆ బీట్రూట్ మిక్చర్ని వేసుకొని మనం బాగా మరగపెట్టాలి. చాలా దగ్గరగా అయ్యే వరకు కొంచెం మరగబెట్టుకోవాలి. నేను బెల్లం అనేది కొంచెం తక్కువే తీసుకున్నాను, ఎందుకంటే బీట్రూట్ నుంచి మనకు న్యాచురల్గానే స్వీట్ అనేది ఉంటుంది కాబట్టి. బీట్రూట్లో ఉండే నైట్రేట్స్ వల్ల మన మజిల్స్లో ఉండే ఆక్సిజన్ ఫ్లోని పెంచుతుంది అండ్ ఆల్సో బ్రెయిన్ దగ్గరికి వెళ్ళే బ్లడ్ ఫ్లోని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ బీట్రూట్ వల్ల మన గట్ హెల్త్ని కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనం బీట్రూట్ తిన్న ఒక 24 hours తర్వాత మన పాటీ అనేది రెడ్ కలర్లో వస్తే 50% మన గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయినట్టే. ఇప్పుడు పక్కన పెట్టుకున్న బెల్లంని వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మన బెల్లం పాకం ఎలాగో అలానే ఇప్పుడు బీట్రూట్ వేసినప్పుడు అంతే పాకంలా రావాలి. అలా వచ్చే వరకు మనం బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఓవరాల్గా ఈ బీట్రూట్ న్యూట్రియంట్ మిక్స్ వల్ల మన స్కిన్, హెయిర్, మన బ్రెయిన్ హెల్త్, హార్ట్ హెల్త్, ఇంకా కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ, బీపీ కానీ అన్నీ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ మిక్చర్ని మనం స్నాక్స్లో తీసుకొని తినొచ్చు. ఇలా కొంచెం మరిగాక ఒక స్పూన్ గీ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుందాము. వెయిట్ మేనేజ్ చేసే వాళ్ళు కూడా చక్కగా ఒక 2-3 స్పూన్స్ తినొచ్చు డైలీ. అండ్ ఆల్సో పిల్లలకు కూడా పెట్టచ్చు అండి. 3+ years నుంచి పిల్లలకు పెడితే మంచిది. ఎందుకు అంటే అన్ని సీడ్స్ పిల్లలకి స్టార్టింగ్లో పడవు, ఎలర్జీస్ అనేవి వస్తాయి. సో మనం మెల్లగా వాళ్ళకి ఒక్కొక్క సీడ్స్తో అలవాటు చేసి నెక్స్ట్ ఇలా మిక్స్డ్ సీడ్స్గా పెట్టాలి. అండ్ ఆల్సో ఇది కొంచెం డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మరీ చిన్నపిల్లలకి మనం పెట్టకూడదండి. ఇప్పుడు పాకం అనేది రెడీ అయిపోయింది. దీనిలో అన్ని సీడ్స్ మిక్చర్స్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పాకం మొత్తం సీడ్స్కి పట్టేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? ఇలా ఉంటే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారండి. ఈ మిక్చర్లో అన్ని సీడ్స్ కంటే చియా సీడ్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకో. కొంచెం పొడి పొడిగా అయ్యే వరకు మనం బాగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్స్డ్ సీడ్స్ బీట్రూట్ మిక్చర్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ మిక్చర్ని మనం ఈజీగా ఒక 2 weeks వరకు స్టోర్ చేసుకోవచ్చు. బీట్రూట్ కూడా వేసాం కాబట్టి మేబీ 2 weeks కంటే ఎక్కువ నిల్వ ఉండకపోవచ్చు. సో మనం ఒక 2 weeksకి సరిపడా మిక్చర్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది.
ఇలాంటి యూనిక్ రెసిపీస్ కోసం ఇంకా హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.